హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణలో అండ్ అక్కడ ఏపీ సర్కిల్లో ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తేదీలు కూడా ఖరారైపోయాయి. కావాల్సినటువంటి సామాగ్రి కూడా రాష్ట్ర అంటే రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, అంటే జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, రెవెన్యూ డివిజన్లలో కావచ్చు, కావాల్సినటువంటి ప్రింట్ కాపీస్లు కూడా, అంటే ఏదైతే మనం ఓటేసేటువంటి బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో ఆ బ్యాలెట్ పేపర్స్ కూడా సప్లై కాబోతున్నాయి. మరి ఏ తేదీ నుంచి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, ఎలక్షన్ కోడ్ నిజంగా ఏ తేదీన రిలీజ్ కాబోతుంది, అండ్ ఇవాళ అన్ని జిల్లాల వారీగా మనకు కొత్తగా ఎలక్షన్ యొక్క లిస్ట్ కూడా, అంటే ఎన్నికల లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఆ ఎన్నికల లిస్టులో మీ జీపీలో కొత్తగా ఏమన్నా ఓట్లు పెరిగాయా లేక తగ్గాయా, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఆ లిస్ట్ను ఎలా చెక్ చేసుకోవాలి, ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేసేటువంటి అభ్యర్థికి ఏమైనా రుసుము, అంటే చలాన్, మినిమం డీడీ ఇంత కట్టాలి, ఎటువంటి విద్యా అర్హతలు కలిగి ఉండాలి, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అంటూనే ఉంటాం, కాలం వెళ్తూనే ఉంటుంది, సమయం అనేది ఎవరి కోసం ఆగదు. బట్ విద్యా అర్హత ఉన్నా లేకున్నా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో, ఏపీలో కూడా సర్పంచ్ పదవికి పోటీ చేయొచ్చు, ఈసీ స్పష్టం చేసేస్తుంది. సో ఇద్దరు పిల్లల కంటే ముగ్గురున్న వాళ్ళు కూడా ఈసారి పోటీ చేయొచ్చు, ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. తర్వాత జిల్లాల వారీగా రీసెంట్ మనకు ఇవాళే ఎలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. కాబట్టి వన్స్ మీరు, మీ దగ్గర ఓటర్ ఐడి కాపీ ఉంటుంది కాబట్టి ఓటర్ ఐడి కనుక వన్స్ మెన్షన్ చేస్తే ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా వన్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇంకా చాలామంది ఏదన్నా ప్రతిపక్షాలు కావచ్చు, ఏ పార్టీ అయినా సరే, జెండా వేరు, ఎజెండా వేరు. ఎజెండా అనేది ఒక పనిచేసేటువంటి వర్క్ తత్వం. అక్కడ మీరు ఏదన్నా ఎక్స్పైర్ క్యాండిడేట్స్ వంటి కావచ్చు, చాలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కొన్ని ఓట్ల స్థానంలో, అంటే పోలింగ్ కేంద్రానికి రాని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అండ్ కొందరు ఎక్స్పైర్ అయినప్పటికీ మళ్ళీ రీనేమ్గా మళ్ళీ పేరు తొలగించకపోవడం, అలాంటివి ఉంటే కొంచెం అబ్జెక్షన్ చేయొచ్చు. కాబట్టి వన్స్ మీరు లిస్ట్ అంతా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారీగా, అన్ని గ్రామాల వారీగా మీ సెపరేట్ జీపీ లిస్ట్ అంతా మీ చేతుల్లోనే, మీ మొబైల్లోనే, ఫోన్లోనే ఉంటుంది. ఒక చిన్న లింక్ ఇచ్చాను, వన్స్ ఆ లింక్ని మీరు టచ్ చేసి చూడండి. తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు అనేటివి 3 విడతల్లో కొనసాగబోతున్నాయి. తర్వాత మనకి నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్లో ఇంటర్మీడియట్ అండ్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి స్టూడెంట్స్. కాబట్టి దీన్ని బేసిక్గా తీసుకుని బిఫోర్గానే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది, ఆలోచిస్తుంది కూడా, ఆ వైపుగానే అడుగు వేసేసింది. ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, బట్ అది మే దాటిపోవచ్చు, మేలో. ఓకే, మే, జూన్, జూలై ప్రాంతంలో కొనసాగేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే విద్యార్థుల స్టడీ మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా, ఎడ్యుకేషన్ కూడా, భవిష్యత్తును కూడా అంటే ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుంటుంది. ఇలా అన్ని విధాలుగా ఆలోచించుకొని ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ మనకు ఈ నెలలోనే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చే నెల నుంచి మనకి ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. బ్యాలెట్ పేపర్స్ వచ్చేసాయి, ఎలక్షన్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఒక అభ్యర్థికి కావాల్సినటువంటి కనీస ధృవపత్రాలు ఏంటి, మరి ఎంత ఫీ కట్టాల్సి ఉంటుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఎవరు బలపరచాలి, ఇలా చాలామందికి తెలియవు అన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేశానండి. దయచేసి మీకు ఈ సర్పంచ్ ఎన్నికల విషయంలో కావచ్చు, నేను ప్రొసీడింగ్ ఆఫీసర్గా డ్యూటీలో పాల్గొన్నప్పుడు కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అంశాలపైనే మీకు డౌట్స్ వచ్చి ఉంటుంది. కాబట్టి స్వల్పంగా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు దయచేసి అడగండి. ఏ గ్రామానికి సంబంధించిన లిస్ట్ అయినా సరే తప్పకుండా నేను అప్డేట్గా మీకు పంపిస్తాను. లేదంటే మీరు వన్స్ అన్ని గ్రామాలకు సంబంధించి అక్కడ జస్ట్ మీ ఓటర్ ఐడి కార్డ్ మెన్షన్ చేసి మీ క్యాప్షా అడుగుతుంది. అక్కడ క్యాప్షా వన్స్ ఎంటర్ చేయగానే మీకు జస్ట్ మీ పర్సనల్ సింగిల్ ఐడి కావాలా, మీ జీపీ మొత్తం కావాలా, అక్కడ సెలక్షన్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. సో ఆ ఆప్షన్ సెలెక్షన్ చేసుకునే విషయంలో మీరు కన్ఫ్యూజ్ కాకుండా చిన్నగా తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళ దగ్గర టెక్నికల్గా తీసుకోండి. లేదంటే మీకు ఏదైనా డౌట్స్ వస్తే సజెషన్స్ అడగండి. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు మాత్రం సర్వం సిద్ధం అయిపోయింది ప్రభుత్వం. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ కమింగ్ సూన్లో, వారం 10 రోజుల్లోపే నోటిఫికేషన్
రిలీజ్ కాబోతుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.